హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇదొచ్చేసి దార్విక్ వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో, ఆ రోజే ముక్కోటి ఏకాదశి. ఇంక ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఇలా ముగ్గయితే వేసుకొని, కేసరైతే ప్రసాదంగా చేసి, దేవునికి నైవేద్యం పెట్టేసి, ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాము. సో, ముందు రోజు వచ్చేసి వాళ్ళు మనకొక ఇన్విటేషన్ అయితే పంపిస్తారనమాట. సో, స్కూల్ నుంచి. సో, ఇన్విటేషన్ చాలా బాగుంది క్యూట్‌గా. ఎడిఫై నుంచి ఇక్కడొచ్చేసి మొత్తం ఓపెన్ చూసామంటే, సో, వాడికి డాన్స్ ఎప్పుడెప్పటి నుంచి ఉంది, ఏ టైంకి ఉంది అనేసి అయితే మొత్తం మీద అందులో రాసుంటారు. అదే వాడు ఏం సాంగు అనేసి ఇంకా ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇందులో ఉంటాయి. ఎవరో చీఫ్ గెస్ట్స్ వస్తారు. సో, అవన్నీ కూడా అందులో అయితే ఎంటర్ చేసి పెట్టుంటారు. సో, అదే అనమాట లెటర్, ఇంకేం లేదు. ఇంకా అలానే డిన్నర్ కూపన్స్ అయితే ఇస్తారు. సో, మదరు ఫాదర్ కాబట్టి సో, మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే వాళ్ళైతే టైం అయితే చెప్తారు. సో, ఆ టైం లోపల తీసుకోవచ్చు. లేకపోతే అక్కడ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అప్పుడు కూడా వెళ్ళామంటే మనీ పే చేస్తే మనకైతే 2 అయితే ఇస్తారనమాట. ఇక్కడ డైరీలో వచ్చి ఒక పేజీలో వచ్చి హనీ బనీ సాంగ్ అనేసి అయితే రాసింది ఇక్కడ. ఇంకైతే అన్ని బ్యాగ్ ప్యాక్ చేయాలి కాబట్టి సో, ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. అలానే 2 డైపర్స్ పెట్టమన్నారు. సో, అవన్నీ కొంచెం వచ్చేసి ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నాను. కవర్లో వేసి సేఫ్టీగా అయితే భద్రంగా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అలానే వాడికి ఆఫ్టర్నూన్ స్నాక్స్ కూడా ఇచ్చి పంపించమన్నారు. నేను వచ్చేసి స్నాక్స్ యాపిల్ డేట్స్ అయితే వేసి రెడీగా పెట్టేసాను. అలానే నాప్కిన్స్ ఇంకా 2 పెట్టాను, ఎక్స్ట్రాగా ఉంటాయి అనేసి. అలానే వాటర్ బాటిల్ అన్నీ అయితే సేఫ్టీగా మొత్తం ప్యాక్ చేసి బ్యాగ్ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా వాడికి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వాడికి అయితే తినిపించేస్తున్నాను. వాడు వచ్చేసి నాకు కొంచెం కొంచెం పెట్టు అనేసి నన్ను వచ్చేసి బెదిరిస్తున్నాడు. ఇంకా వాడు టీవీ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాడు చక్కగా. ఇంకా వాళ్ళకి డ్యాన్స్ ఉంది కాబట్టి వాళ్ళంతా మొత్తం చాలామంది పిల్లలు ఉంటారు కదా, సో రెడీ చేయడానికి ముందుగా అయితే వదిలిపెట్టమన్నారు. ఇంకా వాడిని వచ్చేసి నేను తినిపించేసాక డ్రెస్ అయితే ఇలా వేసేసి చక్కగా తలదు వేసి పౌడర్ కొట్టి కొంచెం ఈ బూత్ పెట్టేసి ఐడెంటిటీ కార్డ్ వేసి చక్కగా రెడీ చేసేసాను. సో డ్యాన్స్కి వచ్చేసి వాళ్ళు షూస్ షాక్స్ అయితే వేసుకోరమ్మన్నారు స్కూల్వి. సో అవి కూడా వేసేసి ఇంకా నేను బైక్లో తీసుకొని వెళ్ళి స్కూల్ దగ్గర అయితే వన్ డ్రాప్ చేసి వచ్చేసాను. సో అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ కూడా మీట్ అయ్యింది. సో మా ఫ్రెండ్ వినీత వాళ్ళ సన్ కిషన్ అనమాట. సో వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా వాడు చూసారు ఎంత బాగా అయితే ఆడుకుంటున్నాడో. సో ఫ్రెండ్స్ కనబడితే చాలు స్కూల్ మొత్తం తిరిగేస్తారు. ఇంకైతే వాడిని లోపలికైతే వెళ్ళి ఆనీ బనీ సాంగ్ అని చెప్పి దారిక్ వర్మ అని పేరు చెప్పేసి రూమ్లో అయితే కూర్చోబెట్టేసి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. సో మా వాడు డ్యాన్స్ వచ్చేసి 4:30కి అయితే ఉంది. సో మేము వచ్చేసి 3:40కి అయితే వెళ్ళాము. సో కొంచెం ముందుగా వెళ్తే ముందు సీట్లో కూర్చోవచ్చు. సో డ్యాన్స్ వీడియోస్ బాగా క్యాప్చర్ చేయొచ్చు అనేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వెళ్ళాము. సో చిక్కు చూసారా క్యూట్గా రెడీ అయిపోయేసి వాళ్ళని స్కూల్కి అయితే వస్తున్నాడు. అలానే కరెక్ట్గా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కరెక్ట్గా వచ్చారు. ఇంకా అందరం కూడా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇదంతా కూడా మొత్తం గ్రౌండ్ అనమాట. సో సెటప్ చూసారు ఎంత బాగుందో. ఇంకా అలానే ఏమైనా స్నాక్స్ తినడానికి కూడా మొత్తం ఇలా అయితే స్టాల్స్ అయితే పెట్టేశారు. సో మీకు ఏది నచ్చితే అదే తీసుకొని తినచ్చు అనేసి. సో అన్నీ చాలా బాగుంది. సో ఈ ఫంక్షన్ వచ్చేసి 2 days అయితే జరుగుతుంది. 5th నుంచి 12th వరకు ఒక రోజు అనమాట. సో ఐకే 2 నుంచి 4th వరకు నెక్స్ట్ డే అనమాట. సో మా వాడిది వచ్చేసి నెక్స్ట్ డే ఐకే 2 నుంచి 4th వరకు అనమాట. సో ముందు రోజు అయితే ఎలా ఉంటుంది ఐడియాతో మేమైతే ముందు వెళ్ళి చూసుకొని వచ్చాము. ఇంక నెక్స్ట్ రోజు వచ్చేసి సో ఇలా ఉంటుంది ఐడియా వస్తుంది కదా, సో అందుకోసం ముందు రోజు అయితే వెళ్ళాము. సో చాలా హ్యాపీ అనిపించింది. సో డెకరేషన్ చూసారు, లైట్ సెట్టింగ్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో అందరూ కూడా చీఫ్ గెస్ట్లు అందరూ అయితే వచ్చారు. మా వాడు చూసారా ఎంత చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడికి ఏమో అర్థం కావట్లేదు ఎక్కడికి వచ్చాము ఏమో అనేసి. చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇప్పుడిప్పుడే పేరెంట్స్ అందరూ అయితే వస్తున్నారు. ఇక్కడ మా వాడి బ్యాచ్ అయితే వెళ్తుంది. ఇంకా మా వాడి డ్యాన్స్ కూడా ఫస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా వాడైతే ఫుల్గా అలసిపోయేసి మిల్క్ అయితే ఫీడ్ చేస్తున్నాడు. సో వాడి కోసం ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాను. సో వాళ్ళైతే స్నాక్స్, టీ, కాఫీ, బిస్కెట్స్, ఇంకా స్నాక్స్, బోండాలు అవంతా కూడా పెట్టారు. సో ఇక్కడ నుంచి డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి దీపారాధనతో స్టార్ట్ చేశారు. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 2 days అని చెప్పాను కదా. సో ఫస్ట్ రోజు వచ్చేసి యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు అయితే వచ్చారు. సెకండ్ రోజు వచ్చేసి సో కార్తికేయ గుమ్మకొండ సార్ యాక్టర్ అయితే తను కూడా వచ్చారు. సో ఫస్ట్ టైం చూసాను వాళ్ళిద్దరిని. సో టీవీలో ఎలా ఉన్నారో సేమ్ లైవ్లో కూడా అలానే ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ నుంచి జున్ను డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఐకే2 వాళ్ళని అయితే పిలుస్తున్నారు. మా వాడి సాంగ్ వచ్చేసి హనీ బనీ సాంగ్. సో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఎందుకంటే వీడియో అలానే పెడితే కాపీ రైట్స్ అయితే వస్తుంది. సో అందుకోసం మళ్ళీ డిలీట్ చేసి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. జున్ను అయితే చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. సో నేనైతే టెన్షన్ పడ్డాను. సో భయపడతాడు, వేడిస్తాడేమో కొంచెం. సో అంత స్టేజ్ మీద వేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదా. సో అలా అంతా ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు. నేనైతే చాలా హ్యాపీ. మేమంతా కూడా స్కూల్లో చదివేటప్పుడు స్టేజ్ మీదకి రావాలంటే కూడా జస్ట్ ఏదైనా ప్రైజెస్ తీసుకోవాలంటే కూడా చాలా భయపడే వాళ్ళము. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వేయడం, ఏదన్నా స్టోరీస్ చెప్పడం, సో చాలా టెన్షన్గా భయంతో చెప్పేవాళ్ళము. సో మీరు
జున్ను డ్యాన్స్తో కూడా ఇంకా చాలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. సో అందరూ కూడా చిన్నపిల్లలే, చాలా చక్కగా చేశారు. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూగా వచ్చేసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి.
సో చూసారా జున్ను డ్యాన్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇంక మ్యామ్ అయితే అందరిని తీసుకొని వెళ్తుంది. సో నేనైతే అక్కడికి వెళ్ళి వానికి కొంచెం ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో చిక్కు వాడిని చూసి కొంచెం భయపడుతున్నాడు. ఏందిరా ఇలా ఉన్నాడు మా అన్న అనేసి. ఈమె వచ్చేసి ఇంకొక మ్యామ్ అనమాట. సో అందరు నిల్చోబెట్టి ఫొటోస్ అయితే తీస్తుంది. ఇంకా అలానే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో జున్ను చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇంక వాళ్ళైతే రూమ్కి అయితే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేశాక మైక్లో అయితే చెప్తారనమాట. సో తీసుకువెళ్ళండి పిల్లల్ని అనేసి. ఇంక మేమైతే జున్నుని అయితే తీసుకొచ్చేసాము. సో చాలా బాగా డ్యాన్స్ వేశారనేసి చెప్తున్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వాడైతే. ఇంక ఫ్రెండ్స్ అంతా వచ్చుంటే వాళ్ళతో పాటు కాసేపు ఇలా ఆడుకున్నాడు. సో డ్యాన్స్ బాగా వేస్తే వాడికి నేను ఐస్ క్రీమ్ తీసానని చెప్పాను. ఇంకా అలానే మంచి కాలం కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ ఏం లేకుండా ఇలా కేక్ లాగా ఉంటుంది ఐస్ క్రీము. ఇంకా దాని అయితే తీయించాము. వాడైతే చాలా హ్యాపీగా అయితే తీసుకునేసి తినేసాడు. సో పిల్లలకి మనము ముందు రోజు ఏదైనా చెప్పాము తీసిస్తాము అంటే సో అది గుర్తు పెట్టుకొని మరీ అడుగుతారు కదండి. సో ఇది మాత్రం ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గర అయితే ఐడెంటిఫై చేసేస్తారు. మా వాడు చూసారు ఇక్కడ హ్యాపీగా అయితే తినేస్తున్నాడు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కాదనమాట. సో కేక్ లాగైతే ఉంటుంది. వాడు ఇంకా ఇదే చాలు నాకు అనేసి ఇంకా ఇదైతే తీసుకొని చక్కగా తినేసాడు. మా చిక్కు ఒక బలూన్ అయితే దొరికింది. సో దాన్ని వాడు ఆడుకుంటూ ఎటు పక్క అంటే అటు పక్క అయితే వెళ్ళిపోతున్నాడు. సో అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడుంది, అస్సలు భయపడట్లేదు. ఎటు పక్క అంటే అటు పక్క అయితే వెళ్ళిపోతున్నాడు. మాకు టెన్షన్ అయిపోయింది ఎక్కడ వాడు తప్పిపోతాడు అనేసి. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు వాడైతే. సో ఇంకా కూడా 4th క్లాస్ వరకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇంకా చాలా ఉన్నాయి. సో పక్కన యాడ్ చేశాను, తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. థ్యాంక్ యూ.
ఇక్కడ వచ్చేసి ఐకే 2 నుంచి 1 వరకు డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ టైం అనమాట. సో గెస్ట్లు అంతా వస్తారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేమైతే ఇంకా 7:30 నుంచి 9 వరకు డిన్నర్ అనమాట. సో మేమైతే 8:30కి అలా అయితే డిన్నర్కి అయితే వెళ్ళాము. సో 3 దగ్గరలో అయితే పెట్టున్నారు. సో రష్ ఎక్కువ ఉంటుంది కదా, ఫ్రీగా పెట్టుకుని తినడానికి. సో డిన్నర్ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, మాట్లాడుకుంటూ చక్కగా అయితే తినేసాము. సో అంతా ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా చీఫ్ గెస్ట్లు అంతా మాట్లాడేశాక మళ్ళీ 10:30 వరకు డ్యాన్స్లు అయితే ఉన్నాయి, 2nd క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు. ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసాం, ఇంకా పిల్లలు పడుకోవాలి కాబట్టి. సో వీడియో కానీ నచ్చింది తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.